ప్రసాద్ గారు, మీరు చాలా తెలివికల జర్నలిస్టులు. రేవంత్ రెడ్డి ధీమాతో చెప్పట్లే, అభద్రతతో చెప్తున్నాడు. హీ నోస్ దట్ ఈజ్ లూజింగ్ ద వికెట్. మీరు చెప్పండి, దేశంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక మంది ఆయనతో పాటుగా ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బూతులు తిడుతూ, తిరస్కరిస్తూ, తూలనాడుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో మీరు చెప్పండి. ఈజ్ రిజెక్టెడ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన దాన్ని కవరప్ చేసుకుంటుంది. మీడియా సంస్థలు కావచ్చు, మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే గవర్నెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాన్సీ ప్రాజెక్టులు పట్టుకొచ్చి దాని చుట్టూ చర్చను మళ్లించి వాళ్ళ ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరస్కరణ ఉంది ఆయనకు. అది నాకంటే ఎక్కువ మీకే తెలుసు అనాలిసిస్. మున్సిపల్ ఎన్నికల్లో ఇఫ్ యూ కుడ్ సెక్యూర్ ఓన్లీ 39% ఆఫ్ ద ఓట్స్, 39% ఓట్లు ఆయనకు వచ్చినాయి అంటే అధికారంలో లేనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 30% ఓట్లు వచ్చినాయి అంటే మీరు గతంలో చూడండి, అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక సంస్థల్లో ఎట్లా ఫలితాలు వచ్చినాయి, ఇవాళ కాంగ్రెస్కి ఎట్లా ఫలితాలు వచ్చినాయి. కడుపు దించుకుంటే పేగులు బయటపడతాయని చెప్పని ఎవరు కాంగ్రెస్ నాయకులు కూడా పాపం మాట్లాడలేకపోతున్నారు. గాంధీ భవన్లో ఉన్న వాళ్ళు కానీ, నికార్సుగా కాంగ్రెస్లో కార్యకర్తలుగా పనిచేసి జెండా బట్టి పనిచేసిన వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. రేవంత్ రిజెక్టెడ్. కాకపోతే ఆయన కవరప్ చేసుకుంటున్నాడు. కవరప్ చేయడానికి దురదృష్టం మీడియా సంస్థలు కూడా మంచి టూత్ పాలిష్ కొట్టినట్టుగా కవర్ చేస్తున్నాయి. ఆయన 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 34 సంవత్సరాలు ఉండేది కళ. నేను 5 సంవత్సరాలు కూడా పూర్తిసారి ఉండడు అని నేను అంటున్నాను. కాదు, కానీ ప్రజా సమస్యలను మీరు పరిష్కరించడంలో ప్రతిపక్షంగా మీరు విఫలమని చెందారా? ఎందుకంటే మూసీ ఇష్యూను అని ఏదైనా సరే మీరు వెళ్తున్నారు, మధ్యలోనే ఆపేస్తున్నారు. ఎందుకు దాన్ని చివరి వరకు లాగడం లేదు? అది మీ పర్సెప్షన్. ఐఎమ్ సారీ టు సే. మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన అంశం ఏంటి, ప్రజలను చైతన్యపరిచిన అంశం ఏంటి, ప్రజలను మమేకం చేస్తూ క్షేత్రస్థాయి పోరాటాలు అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో జరగనటువంటి అంశం ఏంటి నాకు చెప్పండి. క్వశ్చన్ ఇస్ ఏంటి అంటే, దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుంది ఈ ప్రభుత్వం. ప్రజలు ఒకసారి ఒక అంశం పట్ల నిరసన తెలిపినప్పుడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు, చట్టంలో ఈ లొసుగు మీరు తీసుకొచ్చిన చట్టాల్లో ఈ లొసుగు ఉంది, దీని అమలు తీరులో ఈ లొసుగు ఉంది అని చెప్పినప్పుడు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, సున్నితత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా మానవత్వంతో వాటిని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి పోకడు ఏంటి అంటే, నేను కరెక్ట్ చేసుకోను, సీతయ్య ఎవడి మాట వినడు, నేను ఎవడి మాట వినను అని చెప్పని ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. దౌర్బల్యం. ఒకప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ అంటే వెరీ వైబ్రెంట్ క్యాబినెట్. 100 భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చర్చించుకుంటారు, గొడవ చేసుకుంటారు, ఒక హేతుబద్ధమైన నిర్ణయాలు. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకు తింటందుకు ఒక వెసులుబాటు కావాలి. కాబట్టి రేవంత్ రెడ్డి నిర్ణయాలు నేను ప్రశ్నించొద్దు, పొంగులేటి నిర్ణయాలు నేను ప్రశ్నించొద్దు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిర్ణయాలు నేను ప్రశ్నించొద్దు అని చెప్పని ఒకళ్ళకొకళ్ళు ఒక ఆపర్చునిస్టిక్ వేలో పనిచేస్తూ ఇవాళ అటు పార్టీని ప్రమాదంలో నెట్టేసినారు, ప్రభుత్వాన్ని ప్రమాదంలో నెట్టేసినారు. ప్రజలకు కూడా ఇవాళ జరుగుతున్నట్టుగా లాభం లేదు. కాబట్టి మేము లేవనెత్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, హెల్త్ విషయం ఉంది. గంత పెద్ద ఎత్తున హెల్త్ విషయంలో అన్ని డెలిగేషన్స్ వెళ్ళి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ తిరిగి చట్టపరమైన లోసుగా ఏంటి, దీనిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందా ఏంది, ఏ రకంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు దీన్ని వ్యాపారంగా మలుచుకుంటారని చెప్పిన తర్వాత అహల్ మందుకు ఇషారా కాఫీయే. నాకు అహలే లేదు, నేను ఎట్లా పడితే అట్లా మూర్ఖంగా వ్యవహరిస్తాను అని ఏం చెప్పగలుగుతుంది చెప్పండి. ఇవాళ దురదృష్టం, అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు, రీకాల్ సిస్టమ్ పెట్టలా. రీకాల్ సిస్టమ్ పెట్టుంటే భయం ఉంటుంది. ఇప్పుడు భయం లేదు. 5 ఏళ్ళు నా ఎంట్రుక ఓడిపిస్తాడు అన్న పరిస్థితిలో ఉండి ఇవాళ. మరి ఆయనకు తెలియదు ఏంటంటే, అమరీందర్ సింగ్ లాంటి అట్లా రాత్రి తీసి పక్కన పెట్టిండ్రు. ఇట్ కెన్ హ్యాపెన్ టు హిమ్ ఆల్సో. కాబట్టి ఇలా డబ్బులు పంచుతున్నాడు, 1000 కోట్లు అని చెప్పని, 10,000 కోట్లు అని చెప్పని, అటు కేరళ ఎన్నికలని, బీహార్ ఎన్నికలని, ఏఐసిసి డబ్బులు పంచుతున్నాడు కాబట్టి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పని ధీమాతో ఉంటే ఉండవచ్చు కాక, కానీ కాంగ్రెస్ ఆల్సో నాకు ఐ నో లిటిల్ బిట్ ఇన్నర్ డైనమిక్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎంత వరకు గుంజాలో అంతవరకు గుంజుతారు, బట్ వన్ ఫైన్ డే తెగే దగ్గర తప్పకుండా తెగిపోతుంది. అది అమరీందర్ సింగ్ జరిగింది పంజాబ్లో, మీరు చూసి. బట్ 5 ఏళ్ల పాటుగా ఉండడమే కష్టం అంటున్నారు కదా మీరు. 5 ఏళ్ల పాటుగా ఉండడమే కష్టం అనే మాట గతంలో ఇదే రకంగా బీఆర్ఎస్లు బీజేపీలు మాట్లాడినప్పుడు పార్టీ ఫిరాయించి మొదలుపెట్టారు. 5 ఏళ్ళ కష్టం అనే మాట మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? గతంలో కాంగ్రెస్లో పనిచేసిన అనుభవంతో చెప్తున్నారా, లేదా ఎవరైనా సహచార మంత్రులు చెప్పినాను కదా సార్. ఇప్పుడు పంజాబ్లో అమరీందర్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన సోనియా గాంధీ గారిని మేడం తప్ప ఎవరు పార్టీలో ఎవరు మేడం తప్ప ఇంకో పిలువరు. ఈయన ఒక్కడే సోనియా అని పిలుస్తాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీకి వాళ్ళిద్దరూ ఎయిర్ ఫోర్స్లో బ్యాచ్మేట్స్, తర్వాత వాళ్ళ కుటుంబపరమైన సన్నిహిత సంబంధాలు. అటువంటి అమరీందర్ సింగ్ వన్ నైట్ ఇన్ ద లేట్ ఈవినింగ్ హీ వాస్ టోల్డ్ దట్ నెక్స్ట్ డే యు ఆర్ నాట్ ద చీఫ్ మినిస్టర్, టెండర్ యువర్ రెసిగ్నేషన్. అంతే కథం.
ఇప్పుడు రేవంత్ అన్ని రెడ్డికి అనుబట్టుకొచ్చి సోనియా గాంధీ ఈ ప్రజ- నుంచి ఉందా threat? ఆ? రేవంత్ రెడ్డికి కుడ్ బి ఫర్ ఎనీబడి. కాంగ్రెస్ నేచర్ చెప్తున్నాను. ఉమ్, కాంగ్రెస్ నేచర్ ఎట్లుంటుంది అంటే గుంజినంత వరకు గుంజుతారు. కటక్మన్ అయినాడు అసలు ఇక మీకు దిక్కు దివాణం తెలియదు. ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి గారు బాగా డబ్బులు వస్తున్నాయి, రాహుల్ గాంధీకి నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పని పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రజలతో చెప్పే ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఈ ఎన్నిక ఆ ఎన్నిక చూసినప్పటికీ కూడా ద మూమెంట్ దే థింక్ దట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఐడియాలజీకి దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు కత్తెర టపక్న పడుతుంది. అది పడ్డది మన అమరీందర్ సింగ్ ఎగ్జాంపులే. ఆ గొడ్డలు ఇక్కడ కూడా పడవచ్చు అని కేవలం చెప్తాను. ఒక పర్సెప్షన్ అయినా, లేకుంటే మీకు గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసే అనుభవాలు ఉన్నాయి కాబట్టి, మీకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎవరి నుంచి లీకులు వస్తున్నాయి దశరథ శ్రావణ్కి? దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ హిమ్. ఇప్పుడు బండ కింద చేయాలది కూడా. ఉమ్, దే ఆర్ ఆల్సో నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ హిమ్. ఉమ్. వాళ్ళేం పూర్తి స్థాయిలో హ్యాపీ లేరు. మీరే అంటున్నారు కేరళకు ఎలక్షన్ డబ్బులు పంపిస్తున్నారు, మూటలు పోతున్నాయి అంటారు. ఇంకేంది? సార్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ హిమ్. If at all- ఎవరైనా ఒక్క మాట మీరే రాహుల్ గాంధీ, ఉమ్, నేను రేవంత్ రెడ్డి. ఉమ్. నేను రాహుల్ భజన చేయాలనా, మోడీ భజన చేయాలనా? అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ గురించి. ఎవరు చేయాలంటారు? రాహుల్ వాట్ యు ఎక్స్పెక్ట్? రాహుల్. నేను అంటున్నా మోడీ భాయ్, మేరా మోడీ బడే భాయ్ అంటున్నా. ఉమ్, మీకేమనిపిస్తుంది చెప్పరి? మీకేమనిపిస్తుంది? मौका के लिए इंतजार करता हूँ तो मैं तेरे को चीफ मिनिस्टर बनाता, तू जो ऐसा मोदी को बड़े भाई बोलता क्या? మోడీని దొంగ అంటున్నాడు, మీరేమో మోడీని దొంగ అంటారు. దేశద్రోహి అంటున్నారు. దొంగ ఏదో రకరకాలైన రీతిలో మీరు దేశ స్థాయిలో కొట్లాడుతున్నారు. నేనేమంటున్నా మోడీ మేరా బడా భాయ్ అని నేను అంటున్నా. మీకేమనిపిస్తుంది చెప్పరి? అరే తోక కోస్తారా, మోకా దొరికినాడు అనుకుంటారా లేకపోతే పర్లేదులే మంచిగా అంటున్నాడు మోడీ కాదు శ్రవణ్ గారు, మీరందరూ ఏమంటున్నారంటే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి రోజు రోజుకి సంబంధాలు తగ్గిపోతున్నాయి అంటారు. నేనేమంటున్నా, మరి ఇప్పుడు టైం టైం కమ్స్. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో ఉన్నాయి 2 సీట్లు. కావచ్చు. ఒకటి అభిషేక్ సింగ్కి ఇప్పించుకున్నాడు, కావచ్చు. రెండోది అత్యంతంగా తను సహచరుడికి ఇప్పించుకున్నాడు కావచ్చు. వేం నరేందర్ రెడ్డి. మరి అక్కడ కట్ అయితే ఇలా ఎన్ని ఎలాగొస్తాయి? శిశుపాలుడికి కూడా 100 తప్పుల వరకు లెక్క పెట్టిండ్రండి. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 80 అయింది, 90 అయింది, 99, 100కు తలకాయ దిగిపడ్డది. ఆ 100 ఎప్పుడు ఏంటి అనేది కాలం చెప్తుంది. హిస్టారికల్ ప్రెసిడెన్సెస్ ఇండికేట్ అండ్ హిస్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ అలైన్డ్ విత్ ద కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. శ్రవణ్ గారు, ఒకటి మీరు ఇది ఫ్యాక్ట్. ఇది ఆయన రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ ఈజ్ సర్టన్లీ నాట్ అలైన్డ్ విత్ ద కాంగ్రెస్. శ్రవణ్ గారు, ఎవరైనా ఒక చిన్న నాకంటే ఎక్కువ మీరు మేధావులు కాబట్టి మీరు కూడా చెప్పండి. కాంట్రడిక్షన్స్, హిపోక్రసీ చెప్తున్నా మీకు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండు మోడీని నేను బడేబాయ్ అంటుంటే అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెచ్చుకుంటుంది అని అనుకుంటే మన అమాయకత్వం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేశ స్థాయిలో అదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే అంబానీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వనని చెప్పని రాహుల్ గాంధీ గారు భీష్మించుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అటువంటి అంబానీకి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కేటాయిస్తావు, అటువంటి అదానికి నువ్వు ఇలా మూసీ సిటీని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తావు. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ వాచింగ్ ఇట్? దే ఆర్ వాచింగ్ ఇట్ అని నేను అనుకుంటున్నా. లేదు, వాళ్ళు కూడా తానా అంటే తందానా అని చెప్పని సందట్లో సడమియాల లెక్క వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయితే ఆ కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరు కాపాడలేరు. ఒకవేళ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.